కొండల నుంచి జాలువారే జలపాతం పర్యాటకులను కట్టిపడేసే ప్రకృతి రమణీయ ప్రదేశం. ఒకప్పుడు సర్వేశ్వరంగా పిలువబడిన ఆ ప్రాంతాన్ని ప్రస్తుతం సల్వేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. ఏటా చైత్ర పౌర్ణమికి నల్లమల అటవీ ప్రాంతంలోని సల్వేశ్వర క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. సల్వేశ్వరం జాతరపై స్పెషల్ స్టోరీ. కశ్మీర్లోని అమరనాథ్ ఆలయం తరహాలోని తెలంగాణలోని సలేశ్వరం శివాలయం కూడా ప్రసిద్ధి చెందింది. నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల అడవుల్లో కొలువైన శివుణ్ణి దర్శించుకునేందుకు ఎంతో మంది భక్తులు తరలివస్తారు. ఏడాదిలో 5 రోజులు మాత్రమే భక్తులకు దర్శనమిస్తూ ఉండటంతో జాతర జరిగే రోజుల్లో ఈ ప్రాంతం శివనామస్మరణతో మారుమ్రోగుతుంది. సల్వేశ్వరంలో కొలువైన శివుణ్ణి దర్శించుకోవాలి అంటే సాహసం చేయాల్సిందే. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కొండల మధ్య ప్రాణాలను సైతం అరచేతిలో పెట్టుకుని దర్శనం కోసం వెళ్తారు భక్త జనం. ఆహ్లాదకరమైన వాతావరణం, ఎత్తైన కొండల మధ్య జాలువారుతున్న జలపాతాలు, లోయల మధ్య కొలువైన శివలింగం. సలేశ్వరం వెళ్లే దారిలో సుందరమైన దృశ్యాలు ఎన్నో కనువిందు చేస్తాయి. శివలింగాన్ని దర్శించుకునేందుకు హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు క్యూ కడతారు. శివయ్యను దర్శించుకోవడానికి నాగర్ కర్నూలు వాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వేలాది మంది భక్తజనం వస్తూ ఉంటారు. నల్లమలలోని సలేశ్వరానికి ఓ ప్రత్యేకత ఉంది. మిగతా దేవాలయాల్లో కాకుండా ఏడాదిలో 5 రోజులు మాత్రమే పరమశివుణ్ణి దర్శించుకోవాలి. అది కూడా ప్రతి ఏడాది చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజున భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలో పరహాబాద్ వ్యూ పాయింట్ నుంచి 15 కిలోమీటర్లు నల్లమలలో ప్రయాణించిన తరువాత మరో 5 కిలోమీటర్లు కాలినడకన నడవాల్సి ఉంటుంది. కాలినడకన వెళ్లే ఈ రహదారి అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. వెళ్లేటప్పుడు ఏ మాత్రం మిస్ అయినా లోయలో పడిపోవాల్సిందే. ఐదు రోజులు మాత్రమే సలేశ్వరం ఆలయం తెరిచి ఉంచడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. తెలంగాణ రాష్ట్రంలో అయినా భక్తుల ఆంక్షలను నెరవేర్చాలని భక్తులు కోరుతున్నారు. ప్రతి ఏడాది 5 రోజుల పాటు శివుణ్ణి వీక్షించే అవకాశం ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వస్తారు. ఇవాల్టి నుంచి సలేశ్వరం జాతర ప్రారంభం కావడంతో శివుని దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. గతంలో నల్లమలలో మావోయిస్టు ప్రాబల్యం ఉందన్న కారణంతో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ప్రస్తుతం మాత్రం మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిపోయింది. కానీ తెలంగాణ ఏర్పాటైన భక్తుల ఆకాంక్షలు మాత్రం నెరవేరడం లేదు. హర హర శివనే అరుణాచలనే అన్నామలయే పోట్రి. దారి పొడవునా అక్కడక్కడ మట్టి సల్లి, టోల్గేట్ అంటూ లక్షల రూపాయలు దండుకుంటున్న అటవీ శాఖ భక్తుల రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఏళ్ల చరిత్ర ఉన్న సలేశ్వరం ఉత్సవాలకు ప్రభుత్వం, అటవీ శాఖ ఎలాంటి ఏర్పాట్లు చేయలేకపోతోంది. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తున్నా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది మాత్రం కనిపించరు. ప్రతి ఏడాది చెంచు సంఘాల సభ్యులు, పలు స్వచ్ఛంద సంస్థలు మాత్రమే ఇక్కడ త్రాగునీరు, ఉచిత భోజన వసతులు కల్పిస్తున్నాయి. దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. ప్రతి ఏటా ప్రమాదాలు జరుగుతున్నా కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అయినా అన్ని సౌకర్యాలు ఉంటాయని ఆశించి సలేశ్వరానికి వస్తున్న భక్తులకు నిరాశే మిగులుతోంది. భక్తులకు కష్టాలు కలగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి. నగరాల్లోని